ఎవరైతే టీఎస్ పీజీ సెట్ ద్వారా ఎంటెక్ చేద్దాం అనుకుంటున్నారో ఆ గేట్ ద్వారా కూడా మనం ఎంటెక్ చేయొచ్చండి. సో మీరు ఎప్పుడైతే వెబ్ ఆప్షన్స్ పెడుతున్నారో దానికన్నా ముందు మనకు ఒక 10 days టైం అయితే ఉంది. సో ఈ 10 daysలో మీరు ఏం చేయాలంటే, చాలా మందికి డౌట్స్ ఉండొచ్చు, లైక్ నేను ఒక ఎంటెక్ కాలేజ్ జాయిన్ అవ్వాలంటే ఆ కాలేజ్లో మనకు ఫీజ్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది, కాలేజ్లో ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, కాలేజ్లో ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. సో ఎగ్జాంపుల్ మీరు బీటెక్ సివిల్ కానీ మెకానికల్ సిఎస్సి ఏదో ఒకటి చేసి ఉంటారు కదా, దాని మీద మనకు ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి, స్పెషలైజేషన్స్ ఎన్ని ఉన్నాయి, సో ఆ డిపార్ట్మెంట్ ఎప్పుడు మనకు ఎస్టాబ్లిష్ అయింది, సో కాలేజ్లో ర్యాంకింగ్ ఏ విధంగా ఉంది, సో ఈ డీటెయిల్స్ అన్ని మీరు తెలుసుకొని అప్పుడు వెబ్ ఆప్షన్స్ ని పెట్టాలి. సో ఎలా చూసుకోవాలి నేను ఇప్పుడు ఈ వీడియోలో కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో మెయిన్ గా ఈ ఫీజ్ కానీ బ్రాంచ్ ఫెసిలిటీస్ ఏ విధంగా ఉంటాయో, నేను ఎలా సెర్చ్ చేయాలి, మీకు నచ్చిన కాలేజీలో అన్ని కాలేజెస్ ఎలా చూసాలో ఇప్పుడు నేను డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఎగ్జాంపుల్ గా మనకు యూనివర్సిటీస్ అయితే మనకు టీఎస్ పీజీ సెట్ వెబ్సైట్ లోనే పెట్టారు, మీకు ఇన్ని బ్రాంచెస్ ఉన్నాయి, ఈ స్పెషలైజేషన్స్ ఉన్నాయి. సో చాలా మందికి ప్రైవేట్ కాలేజీలో చేస్తారు, ఎందుకంటే మనకు ఉన్నాయే 2-3 యూనివర్సిటీలు, ఓయూ, జేఎన్టీయూ, కేయూ, సుల్తాన్పూర్, జగిత్యాల. వీటి తప్ప ఎవరైతే ఇందులో మిస్ అయిన వాళ్ళు మాత్రం ప్రైవేట్ కాలేజీలో చేయాల్సి వస్తుంది ఇంజనీరింగ్. సో మనకు మెజారిటీ స్టూడెంట్స్ అందరూ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్లోనే చేస్తారు ఎంటెక్. సో వాళ్ళు ఎలా చూసుకోవాలో ఈ వీడియోలో కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ప్రైవేట్ కాలేజెసే కాదు, మనకు యూనివర్సిటీ కాలేజ్ కూడా సేమ్ ప్రొసీజర్ ఉంటుంది. సో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఏ కాలేజ్ అయినా, ఇంజనీరింగ్ కాలేజ్ కావచ్చు, ఏ కాలేజ్ కన్నా సపరేట్ వెబ్సైట్ ఉంటుంది. సో ఫస్ట్ మీరు ఏం చేయాలి, మీకు నచ్చిన కాలేజ్ని లైక్ గూగుల్లో ఎంటర్ చేయాలి. ఫస్ట్ నేను ఈ వీడియోలో సిబిఐటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే ఓయూ, జేఎన్టీ ఆల్రెడీ మనకు అన్నీ తెలుసు. సో ఇప్పుడు సిబిఐటి కానీ, విఎన్ఆర్, విజేఐటి కానీ, శ్రీనిధి, ఎంజీఐటి ఇవన్నీ టాప్ కాలేజెస్ మనకు. సో ఒక కాలేజ్ ఎగ్జాంపుల్ చెప్తాను, దాని తర్వాత మీకు ఏవైతే ఇష్టం ఉన్న కాలేజెస్ ఉంటాయో, లేదా నేను ఒక 50 కాలేజ్ ఒక లిస్ట్ ప్రొవైడ్ చేశాను, అవి కూడా మీరు చూసుకోవచ్చు. సో ఎగ్జాంపుల్ ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ మీరు సిబిఐటి అని గూగుల్లో టైప్ చేయండి. ఫస్ట్ మీ మొబైల్లో క్రోమ్లో కానీ గూగుల్లో ఫస్ట్ సిబిఐటిని క్లిక్ చేయగానే మీకు కింద సిబిఐటికి సంబంధించిన వెబ్సైట్ ఉంటుంది. ప్రతి కాలేజ్కి ఒక వెబ్సైట్ ఉంటుంది. సో ఫస్ట్ మీకు సిబిఐటి మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు మొత్తం సిబిఐటిలో ఉండే వెబ్సైట్ లింక్ ఓపెన్ అవుతుంది. లైక్ సిబిఐటిలో ఏమేమి ఉంటాయంటే, అక్కడ సిబిఐటిలో అబౌట్ ఉంటుంది, ఫస్ట్ ఆప్షన్ అబౌట్ ఉంటుంది, అడ్మిషన్ ప్రొసీజర్ ఉంటుంది, కాలేజ్ ఫెసిలిటీస్ ఉంటాయి, లైక్ కోర్సెస్ లిస్ట్ ఉంటుంది, అన్ని ఉంటాయి. ఎగ్జాంపుల్ ఏమేమి ఉంటాయి ఇప్పుడు చెప్తాను. అబౌట్ ఉంటుంది. అబౌట్లో ఏమొస్తుంది, ఈ కాలేజ్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది, కాలేజ్ గురించి మొత్తం హిస్టరీ వస్తుంది, ఎవరు నిర్మించారు ఈ కాలేజీని, దేని పర్పస్, ఈ కాలేజ్లో ఏముంటుంది, ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందని అబౌట్ గురించి మీరు సర్చ్ చేయొచ్చు మొత్తం కాలేజ్. నెక్స్ట్ ఆప్షన్ ఉంటుంది అకాడమిక్స్ ఉంటుంది. అకాడమిక్స్ అంటే అసలు సిబిఐటి కాలేజ్లో ఏమేం ప్రోగ్రామ్స్ని వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు, బీటెక్ ఉందా, ఎంటెక్ ఉందా, ఎంబీఏ ఉందా, ఎంసీఏ ఉందా. సో కాలేజ్లో ప్రొవైడ్ చేసే అన్ని ప్రోగ్రామ్స్ని అకాడమిక్స్లో ఉంటాయి. అడ్మిషన్స్ అని ఒక సెక్షన్ ఉంటుంది. అడ్మిషన్లో మీరు బీటెక్కి రావాలంటే ఎంసెట్ ద్వారా రావాలా, లేకుంటే జేఈ మెయిన్స్ ద్వారా రావాలా, ఎంటెక్కి సంబంధించింది మీరు జీప్యాటా, లైక్ గేటా, పీజీ సెట్టా, అన్ని డీటెయిల్స్ ఉంటాయి. అడ్మిషన్లో ఏముంటాయి, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటుంది, ఈ ఎగ్జామ్స్ పాస్ అయిన వాళ్ళు మాత్రమే మా కాలేజీలో మేము అడ్మిషన్ తీసుకుంటామని మొత్తం అడ్మిషన్స్లో ఉంటాయి. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి క్యాంపస్ లైఫ్. క్యాంపస్ లైఫ్లో ఏముంటాయంటే లైబ్రరీ ఫెసిలిటీ కానీ, కాలేజ్లో ఈ హాస్పిటల్స్ కానీ చిన్న చిన్నవి, లేదంటే వర్క్షాప్కి సంబంధించినవి కానీ, క్యాంటీన్స్ కానీ, సో ప్లే గ్రౌండ్ కానీ, సో కరికులం కాకుండా ఏవైతే ఎక్స్ట్రా ప్రొవైడ్ చేస్తారో కదా మనం ప్రతి కాలేజ్లో, అవన్నీ మనకు క్యాంపస్ లైఫ్స్లో ఉంటాయి. సో హాస్టల్ ఉందా, ఎన్సీసీ ఉందా, ఎన్ఎస్ఎస్ ఉందా, హాస్పిటల్స్ కానీ, సో కాలేజ్లో అన్ని ఫెసిలిటీస్ మనకు క్యాంపస్ లైఫ్లో ఉంటాయి, అందులో మీరు చూసుకోవచ్చు. దాని పక్కనే మనకు ప్లేస్మెంట్ ఉంటుంది. సో ఇక్కడ ఒక పాయింట్ మీరు అందరు గుర్తు చేసుకోవాల్సింది, ఎంటెక్కి స్పెషల్గా ప్లేస్మెంట్స్ ఏ కాలేజీలు ఉన్నాయి, గవర్నమెంట్ కాలేజ్ కానీ, యూనివర్సిటీస్, జేఎన్టీ, ఓయూలో కానీ ఎక్కడ కూడా సపరేట్ ఎంటెక్కి సంబంధించిన ప్లేస్మెంట్స్ ఉండవు. సో మీకు ప్లేస్మెంట్స్ కావాలంటే ఏం చేయాలంటే, మీరు స్పెషలైజేషన్ తీసుకుంటారు కదా, మీరు ఫస్ట్ మీ హెచ్ఓడితోని క్లోజ్గా ఉండాలి, మీరు రీసెర్చ్ వర్క్ మంచిగా చేయాలి, సో అక్కడున్న ప్రొఫెసర్స్తోని మంచిగా కమ్యూనికేట్ అవ్వాలి, మీరు సంథింగ్ చేస్తున్నారు, సమ్ ఇంట్రెస్ట్ ఉంది ఈ అబ్బాయికి అని, అలా మీరు వాళ్ళ దగ్గర ఉండే వర్క్ అంతా చేస్తే అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, మన హైదరాబాద్లో ఉండే ప్రతి ఆర్గనైజేషన్లో వాళ్ళకి లింక్స్ ఉంటాయి. సో అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, మిమ్మల్ని రిఫర్ చేస్తారు. ఫైనల్ ఇయర్లో మీకు ప్రాజెక్ట్ చేయాల్సి వస్తుంది కదా, వాళ్ళు అక్కడికి పంపిస్తారు, మీరు ప్రాజెక్ట్ చేయొచ్చు, అక్కడనే మీరు ఏదైనా జాబ్ ఫెసిలిటీ ఉంటే వాళ్ళు జాబ్స్ కూడా ఇస్తారు. సో ఈ ప్రాసెస్తోనే మీరు వెళ్తే మీకు తొందరగా ఇంటర్న్షిప్స్ వస్తాయి, మంచిగా పెయిడ్ ఇంటర్న్షిప్స్ వస్తాయి, కొన్ని సర్టిఫికేట్ ఇంటర్న్షిప్స్ వస్తాయి. ఇలా మీరు ప్రొఫెసర్స్తోనే మీరు ఏదైనా ప్లేస్మెంట్స్కి వెళ్ళాలి. అండ్ కొన్ని కాలేజెస్లో మాత్రమే ఎంటెక్కి అక్కడక్కడ ఇస్తారు, కాకపోతే అవి బీటెక్ తోని క్లబ్ అయి
జస్ట్ మీరు ఎంటెక్ చేశారు కాబట్టి ఏవో చిన్న చిన్న నాన్ కోర్లో వస్తాయి. సో సపరేట్ ప్లేస్మెంట్స్ ఏ కాలేజీలో కూడా ఉన్నాయండి. ప్లేస్మెంట్స్ గురించి మీరు మర్చిపోండి. పక్కా నాకు ప్లేస్మెంట్ కావాలంటే మీ ప్రొఫెసర్స్తో మంచిగా ఉండాలి, మీరు రీసెర్చ్ వర్క్ అనేది మంచిగా చేయాలి, అప్పుడే మీకు ప్లేస్మెంట్స్ వస్తాయి. సో ఇవి మనకు ప్లేస్మెంట్ సమ్మరీలో ఉంటాయి. ఫెసిలిటీస్ మీద క్లిక్ చేస్తే కాలేజీలో ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి అన్ని మీరు చూడొచ్చు. సో ప్రతి కాలేజీలో ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి మీకు ఎనీ డౌట్ ఉన్నా, ఏదైనా డౌట్ ఉంటే మీరు ఎవరికి కాల్ చేయాలంటే ఆఫీస్ నంబర్స్ ఉంటాయి ప్రతి కాలేజ్కి. ఈమెయిల్ ఉంటుంది, వాళ్ళకు కాంటాక్ట్ అయ్యే నంబర్ కూడా ఉంటుంది. ఆ నంబర్కి కాల్ చేసి మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా, కాలేజ్ ఫీజు గురించి కానీ, కాలేజ్లో ఏ ప్రొఫెసర్ ఎట్లుంటాడు అవి చెప్పారు. డిపార్ట్మెంట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఈ కాలేజ్లో ఈ డిపార్ట్మెంట్ ఉందా, ఏవైతే ప్రొఫెషనల్ డౌట్స్ ఉంటాయో మీకు సంబంధించిన ఎంటెక్కి సంబంధించినవి అన్నీ మీరు అడగవచ్చు. ఫీజు కానీ, అడ్మిషన్ ప్రొసీజర్ ఎట్లుంటుంది, ఆ కాలేజ్ ఎక్కడుంది, ఆ కాలేజ్ టైమింగ్స్ కానీ. సో అలాంటివి మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా మీరు ఆఫీస్ నంబర్స్ ఉంటాయి. అండ్ ఈమెయిల్ కూడా వేయచ్చు. ఈమెయిల్ వద్దు, డైరెక్ట్ కాల్ చేయండి. సో కాల్స్ కూడా వేసుకోవచ్చు. సో మెయిన్గా ఇవి మనకు అన్ని వెబ్సైట్లో చూసుకోవచ్చు. సో మెయిన్గా మనకి ఏమేమి ఉంటాయంటే, ఫస్ట్ మీరు ఏం చేయండి, మీకు లెఫ్ట్ సైడ్ కానీ పైన కానీ మీకు ప్రతి వెబ్సైట్లో ఉంటాయి. సో పీజీ మీద క్లిక్ చేయండి. పీజీ అన్నా ఎంటెక్ అన్నా ఒకటే. సో ఫస్ట్ ఎంటెక్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ అందులో అడ్మిషన్ ప్రాసెస్ ఉంటుంది, ఫీజు ఉంటుంది, టోటల్ సీట్స్ ఉంటాయి. సో ఫస్ట్ మీరు అడ్మిషన్ మీద క్లిక్ చేస్తే 2 ఆప్షన్స్ వస్తాయి. పీజీ సెట్ ద్వారా తీసుకుంటాం, గేట్ ద్వారా కూడా తీసుకుంటాం. అండ్ కొన్ని కాలేజెస్లో మేనేజ్మెంట్ కోటా ఉంటుంది. మనం ఎంసెట్లో ఏ విధంగా అయితే మేనేజ్మెంట్ కోటా ఉందో, దీంట్లో కూడా 15% ఆఫ్ సీట్స్ మీరు డైరెక్ట్గా కాలేజ్కి వెళ్ళి తీసుకోవచ్చు. సో ఎవరికైతే పీజీ సెట్ మంచి ర్యాంక్ రాకపోయినా, మీకు సిబిఐటి, విఎన్ఆర్ టాప్ 10లో చేద్దాం అనుకుంటే మీరు పేమెంట్ సీట్స్ కట్టేసి వెళ్ళిపోవచ్చు. ఆ ఆప్షన్ కూడా ఉంటుంది. సో కొన్ని డైరెక్ట్ నోటిఫికేషన్స్ కూడా ఇస్తుంది, మా కాలేజ్లో ఎంటెక్ సీట్స్ ఉన్నాయి, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే పీజీ సెట్ ద్వారా కానీ గేట్ ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు అని అలా కూడా ఉంటుంది. సో మెయిన్గా మీరు కాల్ చేయాలి వాళ్ళకు, ఇది మెయిన్ పాయింట్. సో ఇదే మీకు లెఫ్ట్ సైడ్లో ఎంటెక్కి సంబంధించిన ఫీజు ఎంత ఉంటుంది, ప్రతి బ్రాంచ్లో ఎన్ని స్పెషలైజేషన్స్ ఉంటాయో కూడా అన్ని డీటెయిల్గా మనకు అన్ని కనిపిస్తాయండి, అన్ని చూడొచ్చు. సో ఇందులో మెయిన్ పాయింట్ ఏంటంటే, మీకు ఎంటెక్కి సంబంధించిన ఫీజు కనిపిస్తుంది, ఎన్ని ఇంటేక్ ఆఫ్ సీట్స్ ఉంటాయి ఆ కాలేజ్లో. ఎంటెక్ ఎగ్జాంపుల్ మీ సివిల్ ఉంది, లైక్ ట్రాన్స్పోర్టేషన్లో ఎన్ని సీట్స్ ఉన్నాయి, లేదా ఎంబెడెడ్ సిస్టంలో ఎన్ని ఉన్నాయి, సిఎస్సికి సంబంధించిన ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఇంటేక్ ఎన్ని ఉన్నాయి, ఫీ స్ట్రక్చర్ ఎంత ఉంది, అన్ని డీటెయిల్స్ ఉంటాయి. సో ప్రతి కాలేజ్కి ఒక వెబ్సైట్ ఉంటుంది. సో ప్రతిదీ స్టెప్ బై స్టెప్ చాలా సింపుల్గా ఉంటుంది, అన్ని డీటెయిల్స్ మీరు చూసుకోవచ్చు. ఏదైనా ఇన్ఫర్మేషన్ లేకపోతే కాలేజ్కి మాత్రమే కాల్ చేయాలి, ఎందుకంటే ఎవరికి తెలియవు ఇవి, లైక్ ఆ కాలేజ్ డీటెయిల్స్ మొత్తం తెలియవు కదా. సో మనము ఆ వెబ్సైట్లో ఉన్న నంబర్కి కాల్ చేసి, మీకు చిన్న డౌట్ ఉన్నా వాళ్ళకి కాల్ చేసి ఎంతమందిని తీసుకుంటారు, కాలేజ్ ఫీజు ఎంత ఉంది, అన్ని డీటెయిల్స్ అడగచ్చు. హాస్టల్ ఫెసిలిటీ ఉందా, అందులో అన్ని మీరు అడగచ్చు. వెబ్సైట్లోనే ఉంటాయి అన్ని. ఒక్కొక్క కాలేజ్ చూసుకోండి. మీకు ఒక టాప్ 20లో చేద్దాం అనుకుంటున్నారు, అన్ని కాలేజ్ చూసుకుంటా వరుసగా వెళ్ళండి, ఎక్కడెక్కడ ఏ బ్రాంచెస్ ఉన్నాయి. ఇంకొక మెయిన్ పాయింట్, ఆ ప్రొఫెసర్స్ ఎప్పుడెప్పుడు ఈ బ్రాంచ్ని పెట్టారు, వాళ్ళ రీసెర్చ్ వర్క్ ఏంది, అవి కూడా చూడొచ్చు. ఎవరైతే పక్కా రీసెర్చ్ మంచిగా చేయాలి, సో నాకు ఈ కెరియర్ పాత్ మంచిగా ఉంది, తర్వాత పిహెచ్డి చేద్దాం అనుకుంటా అంటే మీరు ప్రతి డిపార్ట్మెంట్ అని క్లిక్ చేయండి. డిపార్ట్మెంట్ కింద ప్రొఫెసర్స్ నేమ్స్ వస్తాయి, మెయిల్స్ వస్తాయి, అన్నీ వస్తాయి. సో వాళ్ళ రీసెర్చ్ వర్క్ ఏంది, వాళ్ళు ఎంతవరకు చదువుకున్నారు, పిహెచ్డియా, పీజీయా, వాళ్ళ కాలేజ్ ఎక్కడ చదివారు, అన్నీ చూడొచ్చు. పాయింట్ టు పాయింట్ డీటెయిల్గా ఉంటాయి. మీకు అన్నీ మీకు కాలేజ్ వెబ్సైట్లోనే ఉంటాయి, అన్నీ చూడొచ్చు. ఏవైతే లేవో మీరు కాలేజ్కి కాల్ చేసి అన్నీ కనుక్కోండి. అండ్ మెయిన్గా మనకు అన్ని కాలేజెస్ ఉంటాయి, కానీ వెబ్ ఆప్షన్స్లో కొన్ని కాలేజ్ని డిలీట్ చేస్తారు. ఎందుకంటే ఎంటెక్ ఎప్పుడైనా హైయర్ ఎడ్యుకేషన్కి రెగ్యులర్గా అందరూ చూస్ చేసుకోరు. సో ఎక్కడైతే తక్కువ స్టూడెంట్స్ వస్తున్నారో ఆ బ్రాంచెస్ని డిలీట్ చేస్తారు. సో మెయిన్గా మనకు వెబ్ ఆప్షన్స్లో ఏవైతే కనిపిస్తాయో అవి మాత్రమే మనకు ఫైనల్ అండి. సో కాకపోతే ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్లో మాత్రం అన్ని కరెక్ట్ ఉంటాయి. ఈ గవర్నమెంట్ ఓయూ, జేఎన్టీయూ కానీ అవి రిపీటెడ్గా చేంజ్ చేస్తూ ఉంటారు, ఎందుకంటే అవి టాప్ యూనివర్సిటీస్. కొందరు స్టూడెంట్స్ రాకపోతే ఆ బ్రాంచ్ తీసేస్తారు. కొందరు గవర్నమెంట్ జాబ్స్ అని ఆ కోర్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వరు కాబట్టి కోర్సెస్ని తీసేస్తారు. సో మొత్తం గవర్నమెంట్ యూనివర్సిటీస్ మొత్తం స్టూడెంట్స్ మీదనే డిపెండ్ అవుతుంది. స్టూడెంట్స్ రెగ్యులర్గా వస్తున్నారంటే కోర్స్ ఉంటుంది, లేదంటే లేదు. అదే ప్రైవేట్ అనుకోండి, మీరు వచ్చినా వెళ్ళినా వాళ్ళకు ఫీజు రియంబర్స్మెంట్ నుంచి ఫీజు వస్తుంది, పేమెంట్ సీట్తో అని కూడా వస్తాయి కాబట్టి వాళ్ళకి మీతోని అందరూ రావాలని చూస్తారు. సో వాళ్ళకి ప్రాబ్లం కాదు. సో మనకు డేటా అనేది పర్ఫెక్ట్ ఉంటుంది ప్రైవేట్ కాలేజ్లో. యూనివర్సిటీలో మాత్రం మనకు వెబ్ ఆప్షన్స్ అప్పుడే మనకు ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఎన్ని కాలేజీలు, లైక్ ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి, ఎన్ని సీట్స్ ఉన్నాయి, అన్ని ఆ రోజే తెలుస్తాయి. సో ఇవ్వండి. సో మెయిన్ ఇంకా కొంచెం డౌట్ రావచ్చు, లైక్
ఏ కాలేజ్ ఈజీగా ఉంటుంది. కొందరు ఇట్లా గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటారు, కొందరు పార్ట్ టైంగా చేద్దామని, పార్ట్ టైం అంటే ఎప్పుడో ఒకసారి వెళ్దాం అనుకుంటారు. సో ఇది కూడా మీరు ఎలా తెలుసుకోవాలంటే, ఎవరికి ఈ డీటెయిల్స్ తెలియవు. మీరు కొన్ని కాలేజ్ సెలెక్ట్ చేసుకోండి, ఒక 10 కాలేజెస్. ఆ కాలేజ్కి విజిట్ అవ్వండి. విజిట్ అయినాక అక్కడ ఎంటెక్ స్టూడెంట్స్ ఉంటారు ఇప్పుడు చేసేవాళ్ళు, వాళ్ళకి వెళ్ళి మీరు కాంటాక్ట్ అవుతే వాళ్ళు చెప్తారు. ఎందుకంటే ఈ డేటా ఎవరికి తెలియదు కదా. అండ్ ఇంకొక మెయిన్ పాయింట్, ఎంటెక్ అనేది ప్రొఫెసర్ మీద డిపెండ్ అవుతుంది. మీ హెచ్ఓడి మీద, మీకు వచ్చే లెక్చరర్స్ మీద, ప్రొఫెసర్స్ మీద డిపెండ్ అవుతుంది. బీటెక్ అంటే వేరు, అందరికి కామన్. కానీ ఎంటెక్ అనేది మీ ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ జేఎన్టీ ఉందండి. జేఎన్టీలో సివిల్ బ్రాంచ్ తీసుకుందాం. అందులో ట్రాన్స్పోర్టేషన్, జియోటెక్ కానీ, స్ట్రక్చర్స్ జియోటెక్ అయితే చాలా టఫ్ ఉంటుంది. ఎందుకంటే మీరు రెగ్యులర్గా కాలేజ్కి వెళ్ళాలి, రెగ్యులర్గా కరెక్ట్గా వాళ్ళు చెప్పిన ప్రాజెక్ట్ చేస్తేనే మీకు సర్టిఫికేట్ ఇస్తారు, లేదంటే ఇవ్వరు. ఇప్పటికీ 2020 బ్యాచ్ వాళ్ళు ఇప్పటికీ అలా ఈ ప్రాజెక్టులు కాలేవు, అట్లనే ఉన్నాయి, అంటే పెండింగ్. సో మీకు సర్టిఫికేట్ రాదు. మీరు ఎప్పుడైతే ఎంటెక్ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేస్తారో అప్పుడు మాత్రమే మీకు ఎంటెక్ డిగ్రీ అనేది ఇస్తారు. సో అప్పటి వరకు ఫైన్ పెరుగుతూనే ఉంటుంది. సో ఇలా మెయిన్గా బ్రాంచ్ హెచ్ఓడిస్ మీద, అక్కడ ఉండే ప్రొఫెసర్స్ మీదనే డిపెండ్ అవుతుంది. ఎందుకంటే ఓయూ జేఎన్టీలో వాళ్ళు హైలీ టాలెంటెడ్ ప్రొఫెసర్స్ ఉంటారు. మనము ఏదో నామకేవాసే చేస్తే అక్కడ నడవదు. పక్కా మీరు ప్రాజెక్ట్ పర్ఫెక్ట్ చేస్తేనే వాళ్ళు డిగ్రీ సర్టిఫికేట్ ఇస్తారు. నార్మల్గా సెమిస్టర్ కానీ అవన్నీ ఈజీ ఉంటాయి, కానీ అక్కడ మేనేజ్ చేయడానికి రాదు. కానీ కొన్ని బ్రాంచెస్ ఉంటాయి, అవి మేనేజ్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ సివిల్లోనే ఎన్వైర్మెంటల్ కానీ, జియో ఇన్ఫర్మేటిక్స్ కానీ కొన్ని బ్రాంచెస్, ట్రాన్స్పోర్టేషన్ కూడా 50-50 నార్మల్గా ఉంటుంది. సో అలా కొన్ని బ్రాంచెస్ మెయిన్గా ప్రొఫెసర్స్ మీద, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ మీద డిపెండ్ అవుతుంది. కాలేజ్ మీద డిపెండ్ అవ్వదు. చాలా మంది ఏ కాలేజ్ బాగుంటుంది కాదు, మన డిపార్ట్మెంట్లో హెచ్ఓడి, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ లూజ్గా ఉంటే నడిచిపోతుంది. లూజ్గా లేదనుకోండి, పక్కా మీకు ప్రాజెక్ట్ అయితేనే ఇస్తారు. ఎందుకంటే ఆ ప్రాజెక్ట్ చేసినందుకు వాళ్ళకు ఒక వాల్యూ యాడ్ చేసుకుంటారు. వాళ్ళ రెజ్యూమ్లో కానీ, వాళ్ళ ప్రొఫైల్లో ఈ స్టూడెంట్ నా తరపున నేను ఈ ప్రాజెక్ట్ చేయించానని వాళ్ళు యాడ్ చేసుకుంటారు. కాబట్టి వాళ్ళకి బెనిఫిట్ అవ్వాలంటే వాళ్ళు చెప్పిన ప్రాజెక్ట్స్ చేయాలి. సో ఇక్కడ ఓయూలో కానీ, జేఎన్టీలో అయితే ఇట్లా కొనడం కానీ, ఇట్లా ప్రాజెక్ట్స్ తెచ్చుకోవడం కానీ అవి కుదరవు. ఎందుకంటే వాళ్ళు పక్కా ప్లెగరిజం చెక్ ఉంటుంది. అండ్ ఫస్ట్ మెయిన్ ప్రాజెక్ట్కి ముందు మైనర్ ప్రాజెక్ట్ ఉంటుంది. సో దాంట్లో మీరు మేజర్ ప్రాజెక్ట్కి సంబంధించి ఏమైనా చేయాలి. సో అవి చూపిస్తేనే అప్పుడే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. నేను అన్ని బ్రాంచెస్ గురించి అంటలే, కొన్ని బ్రాంచెస్లు ఉంటాయి, కానీ అవి ఏ బ్రాంచెస్ అవన్నీ మనము రీసెర్చ్ చేసి చెప్పడం చాలా కష్టం అండి. సో ఇప్పుడు టైం ఉంది కాబట్టి మీకు పక్కా ఒక టాప్ 10 కాలేజీలు వస్తుందంటే మీరు ఆ 10 కాలేజ్కి విజిట్ అవ్వండి. విజిట్ అయ్యి మీ బ్రాంచ్ అక్కడ ఉన్న స్టూడెంట్స్తోనే కొద్దిగా ఇంటరాక్ట్ అయ్యి ఏ బ్రాంచ్ బాగుంటుంది, సో అలా మీరు తెలుసుకోండి. ఇప్పుడు చాలా ఇంకా 10 days ఉంది కాబట్టి పక్కా టాప్ 20, టాప్ 30లో వచ్చేస్తుంది. కాబట్టి ఒక 10 కాలేజీలన్నా వెళ్ళి అక్కడ ఎంక్వైరీ చేయండి, ఏ బ్రాంచ్ ఈజీగా ఉంటుంది. సో గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవ్వడానికి కానీ, ఇట్లా నార్మల్ ఒక 2-3 days వెళ్ళి రావడానికి. కొన్ని ప్రైవేట్ కాలేజెస్ ఉంటాయి, అసలు మీరు వెళ్ళకుండా వాళ్ళు పాస్ చేస్తారు. సో అలాంటి కాలేజెస్ ఉంటాయి, కానీ అవి మనం ఇప్పుడు తెలుసుకోవడం కష్టం. సో ఇవి మెయిన్ పాయింట్స్ అండి. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. పక్కా అన్ని డీటెయిల్స్ మనకి వెబ్సైట్లోనే ఉంటాయి. ఏ చిన్న డౌట్ ఉన్నా ఆ వెబ్సైట్లో ఉండే నంబర్స్కే కాల్ చేయండి. సో వెబ్ ఆప్షన్స్ పెట్టే ముందు అన్ని జాగ్రత్తగా మీరు గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అయితే ఎలాంటి కాలేజ్ పెట్టుకోవాలి, లేదా పక్కా రీసెర్చ్ వర్క్ చేయాలంటే ఎలాంటి కాలేజ్ పెట్టుకోవాలి, రీసెర్చ్ సైడ్ వెళ్ళాలంటే టాప్ 20లో పెట్టుకోవాలి, నార్మల్ కాలేజ్ అంటే టాప్ 50, టాప్ 70 అట్లా చిన్న చిన్న కాలేజెస్లో కూడా పెట్టుకుంటే మీకు నడిచిపోతాయండి. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు మీ యొక్క ఇంట్రెస్ట్ బట్టి కాలేజ్ పెట్టుకోవాలి. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవ్రీడే JRF నోటిఫికేషన్, PhD నోటిఫికేషన్, గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ కానీ, ప్రైవేట్ జాబ్ అప్డేట్స్, ఇలా స్టూడెంట్కి రిలేట్ అయ్యే అన్ని ఇంపార్టెంట్ PDF లింక్స్ ఎవ్రీడే నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. అండ్ నా టెలిగ్రామ్ ఛానల్ లింక్ కింద నా యూట్యూబ్ కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేశాను. సో కొత్త వాళ్ళు ఉంటే, ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి.